హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు నేను మా పిన్ని వాళ్ళ హోమ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ జామ చెట్టు అండి, ఒక జామకాయ కూడా పెట్టింది. మా పిన్ని వేశారు, 1 ఇయర్ బ్యాక్ వేశారండి. ఇప్పటికి ఇంత పెద్ద చెట్టు అయింది. ఇంకా ఏమేమి చెట్లు ఉన్నాయో చూద్దాము. ఇక్కడ చూడండి, ఇదైతే మల్లె చెట్టు. ఇక్కడ చూస్తే ఇవి కనకాంబరం చెట్లు అండి. ఫ్లవర్స్ కూడా పూసాయి. మందారం చెట్టు ఉంది చూడండి ఒకసారి. అండ్ ఇవి వచ్చేసి గవాకు చెట్లు అంటామండి. ఇవి గోంగూర చట్నీ చేస్తారు. ఇవి చూస్తే కరివేపాకు చెట్లు అండి. ఇంకా చూస్తే ఇంకొక జామ చెట్టు ఉంది ఇక్కడ. అండ్ డేరా ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి. డేరా ఫ్లవర్స్ అంటారు వీటిని. అండ్ ఇవి వచ్చేసి పొన్నగంట ఆకు చెట్లు అనుకుంటానండి, నాకైతే కరెక్ట్గా తెలీదు. ఇక్కడైతే శనగ చెట్లు ఉన్నాయి. అండ్ ఇది జాజి చెట్టు అండి. ఇక్కడ కింద చూస్తే రోజా చెట్టు కూడా ఉందండి. ఒక రోజా చెట్టు ఫ్లవర్ చూడండి, చాలా బాగుంది. రెడ్ కలర్, మీకైతే ఇక్కడ పింక్ కలర్లో కనిపిస్తుంది. ఇది పచ్చిమిర్చి చెట్టు అండి. సపోటా చెట్టు కూడా వేశారు. ఇందులో ఒక చిన్న సపోటా కాసింది చూడండి. చిన్న అని మీన్ పూత కూడా పెట్టుకున్నది. చాలా ఉన్నాయి మనకి. ఇక్కడ చూస్తే ఇది మల్లె చెట్టు. ఇవి కూడా మొగ్గలు పెట్టాయండి, చాలా బాగుంది. చూస్తే అవి వచ్చేసి జస్ట్ కాగితాల ఫ్లవర్ చెట్టు అంటామండి మా సైడ్ అయితే, తెలుగులో. ఇంకా ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు. ఇక్కడ ఇది వచ్చేసి కలబంద. ఇది ఉంటే ఇంటికి చాలా మంచిది అంటారు పెద్దవాళ్ళు. అండ్ ఇక్కడ కూడా రోజ్ ఫ్లవర్స్ చెట్లు ఉన్నాయి. ఇవైతే కనుక పింక్ కలర్లో ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇప్పుడే మొగ్గలాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఇది ఆరెంజ్ కలర్ అనుకుంటానండి. ఇక్కడ కూడా ఒక రోజా చెట్టు ఉంది. ఇదైతే టమోటా చెట్టు. అండ్ ఇవి వచ్చి శనగ చెట్లు. ఇవన్నీ ఉన్నాయండి చెట్లు. ఇది మొత్తం మా పిన్ని వాళ్ళ గార్డెన్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసము. అండ్ పపాయ చెట్టు కూడా ఉంది. సారీ, నేను లాస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ చెప్పేశాను. అండ్ ఇక్కడైతే ఇది వేపాకు చెట్టు అమ్ముంటారంటే, ఇది నీడ చెట్టు. పెద్దదైతే కనుక చాలా నీడ ఉంటుందండి. ఇది వచ్చేసి చిట్టి రోజాలు, అప్పట్లో ఉండేవి, ఇప్పుడు కూడా ఉంటున్నాయి. అవి బాగుంటాయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.